ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడిటీవీ. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో పెద్ద ఎత్తున కూడా జగనన్న లేఅవుట్ల పేరుతో అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి ప్రభుత్వ నిధులంతా కూడా పక్కదారి మళ్ళాయంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు అయితే అందడం జరిగింది. వెంటనే ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో జగనన్న లేఅవుట్ల పేరుతో పెద్ద ఎత్తున కూడా భూ అక్రమాలు జరిగాయని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే ఎమ్మెల్సీ తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒకసారి కనుక చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో 8,400 జగనన్న లేఅవుట్ల పేరుతో పెద్ద ఎత్తున కూడా భూ అక్రమాలు జరిగాయని, ఇక లేఅవుట్లకు సంబంధించి కూడా అర్హులు ఇవ్వకుండా అనర్హులకే ఇచ్చారని, వైసీపీ పార్టీ చెందినటువంటి అనుచరులకి కార్యకర్తలకి లేఅవుట్లు ఇచ్చుకున్నారంటూ కూడా ఎమ్మెల్సీ అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా మొత్తంగా ఇచ్చినటువంటి 8,400 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టకోకుండా కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేశారని, ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 84 కోట్ల రూపాయల బిల్లులు కూడా కాంట్రాక్టర్ చేయించుకున్నారంటూ కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అయితే చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. జగనన్న లేఅవుట్ల కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి రాప్తాడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హస్తం ఈ యొక్క కుంభకోణంలో ఉంది అంటూ కూడా ఎమ్మెల్సీ ఆరోపణ చేయడం జరిగింది. మొత్తంగా 84 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని 60 కోట్ల పైచీలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, మొత్తంగా 8,400 ఇళ్లు నిర్మాణం చేయాల్సి ఉండగా కేవలం 99 మాత్రమే ఇళ్లు నిర్మాణం చేసి మిగిలినటువంటి లేఅవుట్లలో ఏమాత్రం కూడా నిర్మాణాలు చేయలేదని, మరికొన్ని లేఅవుట్లలో కొంతవరకే నిర్మాణాలు చేసి పూర్తిగా వదిలివేశారంటూ కూడా 80 కోట్ల పైచీలకు బిల్లులు చేపించేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందంటూ పక్కదారి నిధులు మళ్ళాయి అంటూ కూడా ఎమ్మెల్సీ చంద్రబాబు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ కూడా వెంటనే పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి జగనన్న లేఅవుట్లో జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించి కూడా విచారణ చేపట్టి దోషులను వెంటనే పట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విచారణ ఆదేశాల గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది. భూ అక్రమాలు జరిగాయని, జగనన్న లేఅవుట్లో ఎవరికి కూడా మేలు చేయకోకుండా ప్రభుత్వ ధనమంతా కూడా దోచుకున్నారని, లేఅవుట్లలో కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేశారంటూ కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఫిర్యాదు గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.